ఏడ చూసినా బీఆర్ జనమే దర్శనం ఇస్తున్నారు. ఫ్యాక్టరీల కాడ వాళ్ళే, పండ్ల వ్యాపారాల కాడ వాళ్ళే, హోటళ్ల వాళ్ళే, మోటార్ల వాళ్ళే, వాళ్ళ డామినేషనే రోజు రోజుకి ఎక్కువ అవ్వకుండా ఎక్కడి దాకా వచ్చిందంటే మన తెలంగాణ పోలీసులను తరిమి తరిమి కొట్టేదాకా వచ్చింది. ఇగో మన పోలీసులు భయం కొద్ది పానాలు పోతాయి ఏందని పరుగులు పెట్టేదాకా వచ్చింది. చూడుండ్రి ఎట్లున్నదో వాళ్ళ రుబాబ్తనము. ఎక్కడి నుంచో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ సామాన్య జనాన్ని కొట్టుడు కాదు, ఏకంగా పోలీసులనే ఉరికిచ్చి కొట్టుడు అంటే చిన్న ముచ్చట్న. బీహార్ రాష్ట్రంలో గ్యాంగులు అక్కడి పోలీసులని పొట్టు పొట్టు కొడతాయి. అక్కడోళ్లకు పోలీసులు అంటే భయం అనేది ఉండదు. జనం దగ్గర తుపాకులు ఉండు కామన్ ముచ్చట అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తానన్న దాడి చూస్తుంటే నిజమే అనిపిస్తున్నది. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో ఉన్న దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఒక బీఆర్ కార్మికునికి గాయమై పానాలు పోయినాయట. దానికి ఫ్యాక్టరీ ముంగట కార్మికులు ధర్నాకు దిగి ఇలోళ్ళు చేస్తున్నారట. ఇక ఎప్పటి తిరగానే పోలీసులు పోయి చెదరగొట్టే పని చేసిండ్రట. వాళ్ళేమన్నా మన తీరుగానే కోపాన్ని కంట్రోల్ చేసుకునేటోళ్ళ. బీఆర్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు. అందుకే ఇగో గిట్లా రాళ్ళు రప్పలు ఇసిరి పోలీసులను తరిమి కొట్టిండ్రు. పోలీస్ జీప్ల అద్దాలు తునకలు చేసిండ్రు. మన పోలీసులు అయితే పానాలు అరిచేతిలో పెట్టుకొని ఉస్సన్ బోల్ట్ల తీరుగానే ఉరికిండ్రు. అమ్మయ్య, జరైతే చచ్చిపోతుంటారా అన్నట్టు బయటపడి బతికిపోయినరు. రోజు రోజుకు పెరిగిపోతున్న బీఆర్ రాష్ట్ర రుబాబులతోని ఎట్లనో ఏమో పోన్రి.